లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. నిర్వహించును దాసభారము నిత్యమెదరాజిల్లను. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. మూలకర్తను పాడరే, ముదముతో నిర్మాణకుండగు మూలకర్తను పాడరే. వదన మీక్ష్మాన్ వంచి దేవుని వందనముతో వేడరే. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. విశ్వమంత జయింపరే. వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే. సాదరముగా దేవునిక మీ స్వాంతమున పూజింపరే. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం.
ఈ ఆధ్యాత్మిక సువర్తమానములు మన ఆధ్యాత్మిక జీవితానికి క్షేమకరం, ఆశీర్వాదకరం, ఆనందకరం. అనుదినము ధ్యానం చేయుట అనుదినానికి అవసరమైనటువంటి శక్తిని దేవుని ద్వారా పొందుట. ఆయన వాక్యము శక్తి గలది, మధురమైనది, అదే రీతిగా మార్గాన్ని సరళం చేసేది. రండి అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా ప్రభుతో ప్రారంభిద్దాం. అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ ఆధ్యాత్మిక సూచికలు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలను మేము ధ్యానం చేస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మా ప్రతి ఒక్కరి ఆకలి మీకు తెలుసు, మా ప్రతి ఒక్కరి లేమి మీకు తెలుసు. ఆ కొరతలు ఎలా తీర్చాలో, దేనితో తీర్చాలో, మా సమస్యకు ఏ మాటల చేత సెద తీర్చాలో, మా సమస్యలకు ఏ పరిష్కారము అందించాలో అది మీకు మాత్రమే తెలుసు. కాబట్టి సమస్య చెప్పడం మా వంతు, పరిష్కారం మీ వంతు. కాబట్టి ఆ నమ్మికతో, ఆ విశ్వాసముతో, ఆ నిరీక్షణతో ఈ ధ్యానాన్ని ప్రారంభిస్తుండగా మీరే మాకు మీ లేఖనాల్లోంచి జవాబులు దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. 17వ కీర్తన 9వ వచనం ఒకసారి చదువుకుందాం. 17:9. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము. నీకు మొరపెట్టి ఉన్నాను, నీ దగ్గర నుంచి జవాబు వస్తుంది, నీవు నాకు ఉత్తరం ఇచ్చదవు, నా మాటలు ఆలకించుము అంటూ విజ్ఞాపన చేసిన ఈ భక్తుడు, నీ శరణు వచ్చి ఉన్నాను, నా మీదకు లేచి వారి చేతిలో నుంచి నీ కుడి హస్తము చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపమంటూ ఆ క్రమంలో ఇక్కడ ఎటువంటి కాపరత్వాన్ని, ఎటువంటి కాపుదల కోరుతున్నాడో ఈ వాక్య భాగంలో ఈ వచనం స్పష్టపరుస్తుంది. రాబడ్డ మాట చూస్తే, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడును. దావీదు తాను స్వయంగా గొర్రెల కాపరి. సో గొర్రెలను ఎలా కాపాడాలో దావీదుకు తెలిసినంతగా బహుశా మరెవరికీ తెలియకపోవచ్చు ఆనాటి కాంటెంపరీ పీపుల్లో. సో ఆ గొర్రెలను కాచే ఆ క్రమంలో ఎటువంటి క్రూర మృగాలు వచ్చినా, ఎటువంటి దొంగలు వచ్చినా వాటిని కాపాడటానికి క్రొత్త నిబంధనలో యేసుప్రభువు వారు చెప్పిన ఆ మాట నేపథ్యంలో గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. అదే కూలివాడు పనివాడితే పారిపోతాడు. ఎందుకంటే గొర్రెలు తనవి కాదు కాబట్టి, గొర్రెలు తనవి కావు కాబట్టి. కాపరి ఎందుకు ప్రాణం పెడతాడంటే గొర్రెలు తనవి కాబట్టి, తన స్వాస్థ్యం కాబట్టి. సో ఇక్కడ కాపాడుము అనే ఈ పదాన్ని వాడటానికి గల కారణం అంటే, నేను ఎవరిని, నేను నీ వాడను, నీకు చెందిన వాడను, నన్ను నువ్వెన్నుకున్నావు కదా, నువ్వు నియమించావు కదా, ఇప్పుడు నేను ఏమై ఉన్నానో దానికి కారణం నువ్వే కదా. సో ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్న నన్ను నీవు చెప్పిన మాట ప్రకారం, 2 శామ్యూయల్ 7 చాప్టర్లో నీవు చెప్పిన మాట ప్రకారం గొర్రెల దొడ్లో ఉన్న నన్ను అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఇశ్రాయేలు నా ప్రజల మీద కాపరిగా పెట్టని చెప్పావు కదా. అవును ప్రభా, నువ్వే తెచ్చావు. మరి తీసుకొని పెట్టినప్పుడు నా బాధ్యత నీదే కదా. సో ఆ భావనతో మాట్లాడుతూ
నన్ను ఎలా కాపాడాలి అన్నదానికి అక్కడ ఇచ్చిన ఒక చిన్న డిస్క్రిప్షన్ అంటే, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు. సో కనుపాప లేకపోతే కంటి పాప అంటాం. కనుపాప, కంటి పాప. సో ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, బయటికి కనిపించే అవయవాలు అన్నిట్లో కూడా ద మోస్ట్ టెండర్ పార్ట్ ఏదైనా ఉందంటే కంటిపాప. కనిగుడ్లు కానీ కంటిపాప కానీ ద మోస్ట్ టెండర్ పార్ట్. లోపల భాగాల్లో కొన్ని టెండర్ ఉండవచ్చు, కానీ బయటికి కనిపించే ఏ భాగాలైనా కానీ ఇట్ హ్యాస్ సమ్ స్ట్రెంగ్త్. కానీ చాలా డెలికేట్గా ఉండేది, చాలా టెండర్గా ఉండేది. అసలు తను తాను కాపాడుకోలేదు, తను తాను కాపాడుకోలేనిది ఆ కంటిపాప. వాటిని కాపాడటానికి కనురెప్పలు పెట్టాడు దేవుడు. ఆ కనురెప్పలైనా బలము గలవా? వాటిలో ఏమైనా ఎముకలు ఉన్నాయా? ఏమైనా డిఫెన్సింగ్ నేచర్ ఉందా? డిఫెండ్ చేసుకోగలవా? కానీ ఏ ప్రమాదం కంటి దరికి చేరినా, ఏ ప్రమాదం కంటికి దరికి చేరినా కనురెప్పలు మూసుకుంటాయి. కనురెప్పలు మూసుకుంటాయి అనగా కళ్ళు ఎంత టెండరో రెప్పలు కూడా అంతే టెండరు. కానీ ఆ రెప్పలు నేను బలహీనులను, ఆ కంటిని నేను కాపాడలేను అని నిశ్శబ్దంగా ఉండదు. ఇట్ ట్రైస్ టు ప్రొటెక్ట్ ఇన్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్. ఇట్ ట్రైస్ టు ప్రొటెక్ట్ ఇన్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్. ఆ కన్ను మూసుకున్నంత మాత్రాన వచ్చే ఒకవేళ రాయి కానీ లేకపోతే ఇంకేదన్నా పెద్ద ఆ వస్తువు కానీ అడ్డుగా వచ్చినప్పుడు కన్ను రెప్పలు మూసుకున్నంత మాత్రాన కంటికి గాయం తగలకుండా ఉండదు. బట్ స్టిల్ ఆ కనురెప్పలు తన విధిని, తన బాధ్యతను విస్మరించదు. తన విధిని, తన బాధ్యతను విస్మరించదు. ఇమ్మీడియట్గా నేను మాట్లాడుతూ ఒక ఈగ గురించి, అది చాలా తొందర పెట్టి మరి ఈరోజు ఏమైందో తెలియదు. ఆ ఈగ, నిన్న ఉన్న ఈగ ఈరోజు కనుమరుగైంది. కానీ ఆ ఈగ నేను మాట్లాడుతున్నంతసేపు నా చుట్టూ తిరుగుతుంది. అది ఎక్కడ వాలినప్పటికీ కూడా అక్కడి నుంచి తోలడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇట్ డిస్టర్బ్డ్ మీ లాట్. సో అటువంటి అంటే చిన్న సూక్ష్మ జీవి, చిన్న అవి కూడా కంటి దగ్గరికి వస్తే కన్ను మూసుకుంటుంది. అవి కూడా ఒక దోమ కానీ, ఒక చిన్న నలక చూడండి, కొన్నిసార్లు చిన్న నలక ఇట్లా కంటి చివర్లు ఇట్లా అంటే చేతికి వస్తుంది. ఆ నలక కూడా కంటిలో మనకు ఇబ్బంది కలగ చేస్తాయి. మరి ఇంత డెలికేట్ అండ్ ఎక్స్పోజ్డ్ ఆర్గన్, బయటికి కనిపించే ఆర్గన్ ఎవరు కాపాడుతున్నారండి? కంటి రెప్పలకి ఎవరు చెప్పారు ప్రమాదం వచ్చినప్పుడు కళ్ళు మూసుకోవాలని? పోనీ ఆ రెప్పలు ఏమైనా కాపాడగల శక్తి గలవా? లేదు కదా. అందుకే భక్తుడు అంటాడు ఇక్కడ, ఒకడు తను కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నేను ఓ కాపరి, పరమ కాపరి, నేను నీ చేతిలో ఉన్నాను కాబట్టి ఆ కనుపాపను ఎలా కాపాడుతామో, ఒక చిన్న ప్రమాదం కూడా కలగకుండా, చిన్న ఇన్సెక్ట్ కూడా దగ్గర రాకుండా ఎలా కాపాడబడతాయో ఆ రీతిగా నన్ను కాపాడాయా. So he was expressing his own submission to God. At the same time, దేవుడు ఎలా కాపాడుతాడో అనే వాస్తవానికి ఈ కను రెప్పలను లేకపోతే కను పాపలను, కంటి పాపలను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. అంతగా దేవుడు కాపాడుతాడు. ఈ కనిగుడ్లను ఎలా కాపాడుకుంటామో, ఎలా కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తామో, కనురెప్పలు మూసుకుంటాయి, లేకపోతే చేతి ఎంత దగ్గరికి వస్తే ఇట్లా అడ్డం పెట్టుకుంటాం, వేడివి సూర్యరశ్మి తగిలగానే ఇట్లా అడ్డం పెట్టుకుంటాం. సో ఈ చిన్న సమస్య వచ్చిన చేసే ప్రయత్నం, కాపాడుకుని చేసే ప్రయత్నం
ఆ ప్రయత్నాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువా ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము అంటాడు. దాని కంటిన్యూషన్లో నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. There are certain people, enemies, they wanted to destroy me. లయపరచ అంటే destroy me. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే సౌల్ కాంటెక్స్ట్ తీసుకుంటే ఐఎమ్ హిస్ థ్రెట్. నేనున్నంత వరకు సౌలుకు భయమే. కాబట్టి ఆ సౌలు ఏం చేశాడు, నన్ను డిస్ట్రాయ్ చేయాలి, అప్పుడు సౌలు బ్రతకగలడు అనేది భావన. కానీ దేవుడు తృణీకరించాడు. ఇట్ వాజ్ నాట్ డేవిడ్, ఇట్ వాజ్ గాడ్ హూ రిజెక్టెడ్ సాల్. ఒకవేళ ఏదైనా కారణాన్ని బట్టి దావీదు పక్కకు పోయినా, లేకపోతే దావీదు సంహరించబడినా, సౌలు స్పేర్ చేయబడ్డు, మరొకరు ఆఖరికి ఎవరి చేత చనిపోయాడండి? దావీదు చేత చనిపోలేదు. దావీదుకు 2 సార్లు అవకాశం కలిగినప్పుడు కూడా దావీదు దేవుని చేత, యెహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టనంటాడు. తన ఆయుధం మీద తానే పడి చావాల్సి వచ్చింది. ఇట్ వాజ్ నాట్ డేవిడ్ హూ కిల్డ్ సాల్. Saul himself had to die on his own. So, నన్ను లయపరచనగా Saul wanted to destroy David. Ultimately, he had to destroy his own self out of his envy కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కాబట్టి నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము అంటూ, నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ కింద నన్ను దాచు. నీ రెక్కల నీడ కింద. నిన్న దినం మనం మాట్లాడుకున్నాం కదండి. నీ శరణు జొచ్చిన వారిని మీదకి లేచి వారిని చూచి చేతిలోంచి నీ కుడి చేత రక్షించువాడా, నీ రెక్కల నీడలో. 91 సాంగ్ కూడా మనం చెప్పుకున్నాం. సో ఆ రెక్కల నీడ కింద నన్ను దాచుము. ఎందుకు దాచాలంటే, నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండా, నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేతికి చిక్కకుండా. బహుశా ఈ కాంటెక్స్ట్కు బాగా రిలవెంట్ అనే అదంటే జీపీలు వచ్చి, జిఫీలు వచ్చి, దావీదు మా దగ్గర దాక్కున్నాడు రా అంటూ సౌలుని పిలిచినప్పుడు సౌలు పరిగెత్తి వెళ్తే ఆ విషయం తెలిసి మాయోను అరణ్యానికి వెళ్తాడు దావీదు. ఆ మాయోను అరణ్యానికి వెళ్ళినప్పుడు చుట్టూ ఆ పర్వతం మీద ఉంటాడు. ఆ మాయోను పర్వతం మీద ఉన్నప్పుడు చుట్టూ సౌలు సైనికులు వస్తారు. ఇట్లా క్యాప్చర్ చేయడానికి ఆ కొండ మీదకి వస్తుంటారు. పైన దావీదు ఉన్నాడు, అతని అనుచరులు ఉన్నారు. సో ఎనీ మూమెంట్ వారందరూ వచ్చి అలా అతన్ని బంధిస్తారు, చంపేస్తారు. దట్ వాజ్ ద సీజన్ అండ్ సిచ్యుయేషన్. నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రులు చుట్టూ వచ్చేస్తున్నారు, అంతే, చుట్టుకొని వచ్చేస్తున్నారు. ఇక ఆనాడో ఆ మరునాడో దావీదు, ఇక దావీదుకి వేరే ఎస్కేప్ లేదంటే పర్వత శిఖరాన దావీదు ఉన్నాడు, అతని అనుచరులు ఉన్నారు, చుట్టూ శత్రువులు వచ్చేస్తున్నారు. సౌలు అతని ఇంకా చిక్కితే చనిపోవడమే. అందుకే ఇక్కడ రాయబడ్డ మాట, నన్ను చుట్టుకుని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ నన్ను దాచు. ఆ సమయంలో సౌలు కబురు వస్తుంది. ఒకసారి ఆ వాక్య భాగం చూద్దాం, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. శామ్యూయల్, 1 శామ్యూయల్ 1 సమూయేలు 23వ అధ్యాయం 2 వచనాలు చదువుతాను. జిఫీలు వచ్చి చెప్పినప్పుడు 22వ వచనంలో, మీరు పోయి అతడు ఉండు స్థలం ఏదైనది అతను చూచిన వాడు ఎవడైనది నిశ్చయంగా తెలుసుకుంటే అతడు బహుయుక్తిగా ప్రవర్తించడం నాకు వినపడను కనుక మీరు బహుజాగ్రత్తగా ఉండి అతడుండు మరుగుతావులను కనిపెట్టి ఉన్న సంగతి అంతా నాకు తెలియచేటకే మరలా నా యొద్దకు తప్పక రండి, నేను మీతో కూడా వత్తును. అతడు దేశంలో ఎక్కడ ఉండినను యోధా వారందరిలో నేను అతని వెదకి పట్టుకుందును. ఇది సౌలు అంటున్న మాటలు. అంతటా వారు లేచి సౌలు కంటే ముందుగా జీఫ్నకు తిరిగి వెళ్ళిరి. దావీదును అతని జనులు యెషీమోనుకు దక్షిణ వైపున ఉన్న మైదానంలో మాయోను అరణ్యంలో ఉండగా సౌలు అతని జనులు తను వెదుకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరమున దిగిరి మాయోను అరణ్యమందు నివాసం చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యంలో దావీదును తరమబోయాను. అయితే సౌలు పర్వతమును ఈ తట్టునను దావీదును అతని జనులను పర్వతమునకు ఆ తట్టునను పోవుచుండగా
దావీదు సౌలు దగ్గర నుంచి తప్పించుకొని పోవనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులు పట్టుకొనవలని వారు చుట్టుకొనుచుండిరి. ఇట్లుండగా దూత ఒకడు సౌలు వద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిస్తీన్లను ఎదుర్కొనబోయెను. సో ఈ వైపు ఆ వైపు ఉన్నారు. ఇక ఏ క్షణమందా పట్టుబడతారు. ఆ సమయంలో దావీదు సతమతమవుతుంటే రాజ్యంలోంచి ఒక దూత వచ్చి, దావీదు సంగతి తర్వాత చూడొచ్చయ్యా, ముందు ఫిలిస్తీన్లు వచ్చారు, దేశాన్ని ఆక్రమించుకుంటున్నారు, ఫిలిస్తీన్లు యుద్ధం చేయడానికి వచ్చారు, దేశాన్ని కాపాడు, దావీదు సంగతి తర్వాత అనగానే ఇంక కొన్ని క్షణాల్లో దొరకబోయే దావీదును వదిలిపెట్టి వెనక్కి వెళ్తాడు. ఆ విషయం తెలిసి ఫిలిస్తీన్లు వెనక్కి వెళ్ళిపోతారు. యుద్ధం జరగదు అక్కడ. దెర్ వాజ్ నో వార్ విత్ ఫిలిస్టైన్స్. మీరు ఆ వాక్య భాగాన్ని చదవండి. సౌలు ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతాడో ఫిలిస్తీన్లు కూడా వెళ్ళిపోతారు. సో దేవుడు ఆ సమయంలో ఫిలిస్తీన్లు ఎందుకు పంపించాడు? సౌలును వెనక్కి రప్పించడానికి, దావీదును పట్టుకోకుండా దావీదును కాపాడటానికి, ఆ సౌలు చేతికి చిక్కకుండా కాపాడడానికి, సౌలును వెనక్కి రప్పించడానికి దేవుడు ఫిలిస్తీన్లు పంపించాడు. సౌలు వెనక్కి రాగానే ఫిలిస్తీన్లు వెళ్ళిపోయారు. శత్రువులు కూడా ఒక రకంగా చెప్పాలంటే దేవుని కార్యములు పాత్రలుగా దావీదును కాపాడడంలో ఒక బాధ్యత వహించారు. దట్స్ హౌ గాడ్ ప్రొటెక్ట్స్. అందుకే ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్టు నన్ను కాపాడుము, నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకున్న ఆ ప్రాణశత్రుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ కింద నన్ను దాచు. వి ఆర్ హిస్ పీపుల్. మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆ గొర్రెలను కాపాడేది ఎవరంటే ఆయనే, గొర్రెల గొప్ప కాపరి. ప్రార్థించుద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో అనుదినము మాట్లాడుతూ, మా క్షేమాన్ని కోరుతూ, మా జీవిత అనుభవాల్లో మాకు అండగా నిలిచి, మాకు కాపరిగా నీ ఉన్నావని ఎరుక నీ వాక్యం నుంచి మాకు వినిపిస్తున్నారు. స్తుతులు చెల్లిస్తూ ఆ వాస్తవికత మధ్య విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుటకు మీ సహాయం దయచేయండి. మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.